హలో నమస్తే అండి. కిచిడి చేస్తున్నానండి. 2 గ్లాసుల బియ్యానికి హాఫ్ కప్పు పెసరపప్పు అండి. ఇది వచ్చి వేయించి నానబెట్టుకోవాలండి. పెసరపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా ఒకటి, లవంగం, చెక్క, ఇలాచీ అండి. అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు, కొత్తిమీర, పుదీనా అండి, క్యారెట్, అనపగింజలండి. చాలా బాగుంటుందండి. టేస్టీగా అనపగింజలు, క్యారెట్ వేసినామండి కిచిడీలోకి. అంతేనండి. ఇప్పుడు కుక్కర్ పెట్టాను, ఆయిల్ వేస్తున్నానండి. ఒక 2 చెంచాల ఆయిల్ వేడెక్కిందండి. లవంగాలను, ఇలాచీ వేస్తున్నానండి. నెక్స్ట్ వచ్చి పచ్చిమిర్చి, ఉల్లిపాయలు. ఉల్లిపాయలు ఎర్రగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు అండి. ఇది కూడా కాస్త వేగాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిందండి. ఇప్పుడు పితికిన బెల్లం అనమాట, అనపగింజలు, క్యారెట్ అండి 1 కప్ వేస్తున్నాను. ఇవి కూడా కాస్త వేగాలి. అనపగింజలు కూడా వేగాయండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేస్తున్నాను. పసుపు, టమాటా అండి వేసి ఇవి కూడా కాసేపు వేగనివ్వాలి. టమాటాలు మగ్గాయండి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా అన్నమాట చివరిన వేసి ఇది కూడా ఒక 2 నిమిషాలు వేగాయండి. ఇది ఇప్పుడు 1కి 2 అన్నమాట నీళ్ళు వేసాక టేస్ట్ని బట్టి సాల్ట్ అండి. నీళ్ళు పొంగు రావాలండి. పొంగిన తర్వాత బియ్యం వేస్తానండి. నీళ్ళు బాగా పొంగు వచ్చిందండి. ఇప్పుడు బియ్యంను పెసరపప్పు వేస్తున్నానండి. వేసాక అంత బాగా కలబెట్టేసి కుక్కర్ మూత పెట్టాలండి. 2 విజిల్లు పెట్టాలండి. రెడీ అండి కిచిడి. దీంతోపాటు వడియాలు, మజ్జిగ, మిరపకాయలు, కొత్తిమీర అండి. చాలా బాగుంటుంది. ఇది జర్నీలో కూడా తీసుకెళ్ళచ్చండి. బాగుంటుంది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి.